నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులు గురు పూజోత్సవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ భూపత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ తారాచంద్, ఎంఈఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఏంటంటే నేను ఇప్పుడు మాతృదేవో భవ అంటారు, పితృదేవో భవ, గురుదేవో భవ అంటే దే ఆర్ నెక్స్ట్ టు ద పేరెంట్స్ అండ్ తల్లిదండ్రులు అంటే నెక్స్ట్ టు ద గాడ్. సో అంటే వాళ్ళకి టీచర్కి ఈ సమాజంలో స్పెషల్లీ మన భారతదేశంలో ఇచ్చినటువంటి స్థానం దేవుని తర్వాత తల్లిదండ్రుల తర్వాత టీచరే. మరి ఇంకా ప్రజెంట్ డేలో ఎట్లా ఉందంటే తల్లిదండ్రులు ఎక్కువ టైం ఇవ్వట్లేదు పిల్లలకి బికాస్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది, మదర్ ఈజ్ వర్కింగ్ ఉమెన్ అండ్ ఫాదర్ ఈజ్ వర్కింగ్ పర్సన్. దెన్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. మోస్ట్ ఆఫ్ దెమ్ దే గోయింగ్ టు డార్మెటరీస్ అంటే హాస్టల్లో వేస్తున్నారు. వాళ్ళకు ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేసేది టీచర్లతో. అండ్ టీచర్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే నేను స్వయంగా అంటే నేను మా పిల్లలు మాతోనే ఉండేవాళ్ళు. ఎవరు ఇన్ ద హాస్టల్స్ అంటే ఒక ఇంటర్మీడియట్ వరకు. కానీ ఈవెన్ దెన్ అప్పుడు కూడా స్కూలింగ్ టైంలో మేము అడుగుతుంటే ఏదైనా వాళ్ళు చేస్తుంటే ఏదైనా తప్ప అనిపిస్తే చెప్తే అది వినేవాళ్ళు కాదు. లేదు మా టీచర్ చెప్పింది ఇదే కరెక్ట్ అంటే దే సో ఒబీడియంట్ దట్ మా టీచర్ చెప్పింది తప్పు ఉండనే ఉండదు. అంటే పేరెంట్గా మేము తప్పు చేయొచ్చు కానీ టీచర్ తప్పు చేయడమే అంటే దట్ ఇస్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఇంకా మై చిల్డ్రన్ యూస్ టు ఆర్గ్యూ విత్ మీ. లేదు మా టీచర్ చెప్పింది ఇది ఓన్లీ రైట్ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ప్లానింగ్ టు హ్యావ్ ఏది ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ అనుకుంటున్నాం. అందరు కూడా అందరికి రెస్పెక్ట్ ద క్యాస్ట్ క్రీడ్ సపరేట్ బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్ అని, మైనారిటీ హాస్టల్స్ అని ఇట్లా కాకుండా ఆల్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే షెల్టర్ కింద చదువుకోవాలి. వాళ్ళందరూ కూడా ఒక మంచి ఒక 25 acres మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ అంటే వాళ్ళు అన్నీ ఉండేటట్టు ఉండాలనేది ఒక 25 acres అని ప్రతి మండలంలో ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పెట్టాలన్నది పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన కాన్స్టిట్యూన్సీలో ఎవ్రీ కాన్స్టిట్యూన్సీకి ఒకటి అలవాట్ అయింది. ఆల్రెడీ సెలెక్టెడ్ వన్ ల్యాండ్ ఇన్ డిచ్పల్లి. సో కాన్స్టిట్యూన్సీ ఒకటే ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ రాబోయే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్స్పాన్షన్లో ఉంటుంది. అంటే దేర్ ఇస్ అ రిఫార్మింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. తర్వాత మనము ఇంకొకటి ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో మనం గవర్నమెంట్ స్కూల్స్ కాంపిటీషన్ అయితే లేవు, ప్రైవేట్ స్కూళ్ళలో కాంపిటీషన్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాము. దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా బాగా ప్రీ స్కూల్లో కూడా మనము ప్రైవేట్ స్కూల్లో పంపేయకుండా మన దగ్గర 5th standard 5 years నుండి అడ్మిషన్. సో దానికంటే ఏం చేస్తామంటే అంగన్వాడీ స్కూల్స్కు తర్వాత ప్రీ స్కూల్ దీనికి మొత్తం లింక్ పెట్టేసి అప్ టు 4th standard అంగన్వాడీ స్కూల్స్ కూడా దీని అన్ని కూడా లింక్ చేసేసి 5th తర్వాత 5th టు ఇంటర్మీడియట్ వన్ స్టెప్. ఈ సమాజంలో గురువుకు అంత గొప్పటి స్థానం ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా నేను సూచించేది ఒకటే, ఏదో మీరు గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ రకమైనటువంటి వృత్తి దొరికింది. ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం అనేటటువంటిది మామూలుగా కాదు. ఎందుకనంటే మిగతా అన్ని ఏదైనా ఒక ఇంజనీర్ అయితే ఒక బ్రిడ్జ్ నిర్మించగలుగుతాడేమో, ఇంకొకరైతే ఒక ఫైల్ తయారు చేయగలుగుతాడేమో, కానీ సమాజాన్ని నిర్మించేటటువంటిది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. మరి అటువంటి గొప్ప వృత్తిలోకి రావడం అనేటటువంటిది మనందరి అదృష్టంగా భావిస్తూ మీ చేతి లోపల సమాజం యొక్క నిర్మాణం మీ చేతిలో ఉంది. మిగతా ఉద్యోగస్తులు ఏదైనా పొరపాటు చేస్తే చిన్న చిన్న నష్టాలు జరుగుతాయేమో, కానీ ఒక ఉపాధ్యాయుడు చేసేటటువంటి పొరపాటు సమాజమే దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక విద్యార్థిని సరైనటువంటి పంతాలో నడపలేకపోతే ఆ విద్యార్థి రేపు సమాజ నాశనానికి తయారవుతాడు. సమాజానికి ఒక దుష్ట శక్తి లాగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసినప్పుడే ఈ నవ సమాజ నిర్మాణం అనేటటువంటి సాధ్యమవుతుంది. కాబట్టి మనకున్నటువంటి వృత్తి యొక్క ధర్మాన్ని మనం గుర్తించేసేసి ఆ వృత్తికి న్యాయం చేసి మనకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తు నిర్మాణం కొరకు మీరందరూ పాటుపడాలని ఈ సందర్భంగా